హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఈ రోజు వీడియోలో నేను రివ్యూ చేయబోతున్న కార్ వచ్చేసి మహీంద్రా యొక్క ఎస్యూవీ ది XUV 700. ఈ రివ్యూలో మీకు ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్, సేఫ్టీ ఫీచర్స్, ఆన్ రోడ్ ప్రైస్, ఫ్యూయల్ ఎకానమీ లేదా మైలేజ్ లాంటివి కవర్ చేస్తాను. సో మీరు ఈ రివ్యూ చివరి వరకు చూడండి. అండ్ ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కార్ రివ్యూస్ కోసం, అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. బేసిక్గా ఈ XUV 700 కనుక చూసుకుంటే మనకి ఈ ఇయర్ 2021 ఆగస్ట్లో లాంచ్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఇది సెకండ్ జనరేషన్ XUV 500 అని చెప్పుకోవచ్చు. కానీ మహీంద్రా వాళ్ళు ఈ XUV 700ని కొత్త మోడల్లా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు మార్కెట్లోకి. అదేవిధంగా మహీంద్రా వాళ్ళు కొత్త లోగో ఇంట్రడ్యూస్ చేసి అండ్ ఈ XUV 700తోనే ఫీచర్ చేయడం జరిగింది. ఆల్రైట్, నేను ప్రస్తుతం రివ్యూ చేస్తున్న ఈ XUV 700 వచ్చేసి టాప్ మోడల్ AX7 పెట్రోల్ వేరియంట్. బేసిక్గా వేరియంట్స్ కనుక చూసుకుంటే మనకి 4 వేరియంట్స్ ఆన్ ఆఫర్ అయితే ఉన్నాయి. మీకు MX, AX3, AX5 అండ్ AX7 వేరియంట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో MX వచ్చేసి బేస్ వేరియంట్, దాని తర్వాత వచ్చే AX3 అండ్ AX5 వచ్చేసి మీకు మిడ్ వేరియంట్స్ కింద వస్తాయి. అండ్ టాప్ మోడల్ ఏదైతే నేను రివ్యూ చేస్తున్నానో ఇది AX7. కలర్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే మీరు ఇక్కడ చూస్తున్న XUV 700 వచ్చేసి మిడ్ నైట్ బ్లాక్ కలర్లో అయితే ఉంది. కానీ ఈ కలర్ ఫ్లెష్లో కనుక చూస్తే మీకు కొంచెం డార్క్ బ్లూ షేడ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎనీవేస్, అది పక్కన పెడితే మీకు వైట్, సిల్వర్, రెడ్ అండ్ ఎలక్ట్రిక్ బ్లూ లాంటి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు ఆల్రెడీ ముందర చెప్పినట్టు ఇది AX7 పెట్రోల్ టాప్ మోడల్. అదేవిధంగా మీకు డీజిల్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఈ పెట్రోల్ వేరియంట్లో మీకు 4 సిలిండర్ M Stallion 2000cc పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మీకు 200 PS లేదా 197 బ్రేక్ హార్స్ పవర్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి మీకు 380 Nm వరకు ప్రొడ్యూస్ చేయగలదు. అదేవిధంగా దీని కౌంటర్ పార్ట్ డీజిల్ ఇంజిన్ కనుక చూసుకుంటే మీకు ఆ ఇంజిన్ వచ్చేసి మీకు 4 సిలిండర్ 2.2 లీటర్ MHawk టర్బో డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఈ 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లో మీకు 2 డిఫరెంట్ పవర్ ట్రైన్స్ వస్తాయి. అంటే మీకు ఇక్కడ పవర్ అవుట్పుట్ అనేది 2 డిఫరెంట్ ఐటరేషన్స్లో వస్తుంది. ఇక్కడ మీరు బేస్ మోడల్ డీజిల్ MX కనుక ఆప్ట్ చేస్తే ఇది వచ్చేసి మీకు 155 PS లేదా 153 బ్రేక్ హార్స్ పవర్ అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి 360 Nm వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీని నెక్స్ట్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయి AX3, AX5 అండ్ AX7 దీంట్లో మీకు వచ్చేసి 185 PS లేదా 182 బ్రేక్ హార్స్ పవర్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 420 Nm మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్స్కి అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 450 Nm ఫర్ ది ఆటోమేటిక్ వేరియంట్స్. అదేవిధంగా ఇంజిన్ ట్రాన్స్మిషన్స్ కనుక చూసుకుంటే ఈ XUV 700 మీకు బోత్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కనుక చూసుకుంటే మీకు 60 లీటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ టేక్స్ అస్ టు ద ఫ్యూయల్ ఎకానమీ. ఫ్యూయల్ ఎకానమీ లేదా మైలేజ్ కనుక చూసుకుంటే యాక్చువల్గా అయితే మహీంద్రా వాళ్ళు ఏమీ మైలేజ్ ఫిగర్స్ అంటూ ఏమీ ఇవ్వలేదు. మీరు ఆన్ అండ్ యావరేజ్ కనుక చూసుకుంటే మీకు 12 to 14 km/L వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మహీంద్రా XUV 700 7-సీటర్ కార్ కాబట్టి మీరు దీని రైవల్స్ కనుక చూసుకుంటే మీకు హ్యుండైలో అల్కజార్, టాటాలో సఫారీ అండ్ MGలో మీకు హెక్టార్ ప్లస్ అయితే రైవల్స్గా అయితే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ సెగ్మెంట్లో 4-wheel డ్రైవ్ ఆప్షన్ ఓన్లీ ఈ XUV 700కే ఉంది, రైవల్స్కి అయితే ఆఫర్ చేయట్లేదు. ఆల్రైట్, ఇప్పుడు మనం ఎక్స్టీరియర్స్ అండ్ డిజైన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు మీకు కీ ఫాబ్ చూపిస్తాను. సో మీకు ఈ ఫ్లిప్ కీ అన్నది వస్తుంది, ఏదైతే మిగతా మహీంద్రా కార్స్లో చూసామో. బట్ ఏంటంటే ఇక్కడ కొత్త లోగో అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆల్రైట్, ఇప్పుడు మనం లుక్స్ కనుక చూసుకుంటే ఈ XUV 700 చాలా మస్కులర్గా అయితే ఉంది. అదేవిధంగా ఫ్రంట్ మంచి SUV ప్రెజెన్స్ అయితే ఉంది. బానెట్ మీద క్రీజెస్ కానీ, లైన్స్ కానీ అండ్ గ్రిల్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో మనకి ఈ ఫ్రంట్ పోర్షన్లో డిస్టింక్టివ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే ఈ గ్రిల్ అని చెప్పుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, సాటిన్ క్రోమ్ ఫినిష్ వచ్చింది వర్టికల్ స్లాట్స్తో. సెంటర్లో కనుక చూసుకుంటే మీకు కొత్త మహీంద్రా లోగో అండ్ గ్రిల్ సరౌండ్ అంతా మీకు పియానో బ్లాక్ ఫినిష్ వచ్చింది. ఇక్కడ లోగో కింద ఫ్రంట్ పార్కింగ్ కెమెరా ప్లేస్ చేయడం జరిగింది. ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ వచ్చేసి మీకు సిల్వర్ ఫినిష్లో వచ్చింది. అదేవిధంగా మీకు ఇంకో డిస్టింక్టివ్ లేదా అట్రాక్టివ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే లైట్స్ అని చెప్పుకోవాలి. మీకు ఇక్కడ ట్విన్ DRL సెటప్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ట్విన్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే మనకి కింద బంపర్ రీజన్ వరకు ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా హెడ్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి క్లియర్ వ్యూ LED హెడ్ ల్యాంప్స్. సో మీకు ఇక్కడ లైట్స్ అన్నవి కంప్లీట్ LED యూనిట్స్ ఇవ్వడం జరిగింది. టర్న్ ఇండికేటర్స్ కనుక చూసుకుంటే మీకు ఇక్కడ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ వస్తున్నాయి. మనకి ఆడి కార్స్లో ఇలాంటి టర్న్ ఇండికేటర్స్ వస్తాయి, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్. లైట్ క్వాలిటీ కూడా చాలా ఎక్సెప్షనల్గా అయితే ఉంది. వెనకాల టెయిల్ లైట్స్ కనుక చూసుకుంటే ఇవి కూడా మనకి LED టెయిల్ లైట్స్ వస్తాయి, దాంతోపాటు మనకి సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్. ఫ్రంట్ బంపర్ కింద చూసుకుంటే మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇవి కూడా LED యూనిట్స్ వస్తాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ సైడ్ ఎయిర్ డ్యామ్స్ ఇచ్చారు. బేసిక్గా ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న కార్స్కి ఇలాంటి ఫంక్షనల్ ఎయిర్ డ్యామ్స్ ఇవ్వటం జరగదు. అసలు మీకు ఇవి వచ్చేసి మీకు టాప్ అండ్ లగ్జరీ అండ్ స్పోర్ట్స్ కార్స్లో వస్తాయి. వీటి ఫంక్షన్ ఏంటంటే మీకు డ్రాగ్ డిక్రీస్ చేసి ఏరోడైనమిక్స్ పెంచుతుంది. సైడ్స్కి వచ్చేస్తే మీరు ఇక్కడ వీల్ ఆర్చెస్ చూడొచ్చు.
టైర్స్ కనుక చూసుకుంటే మీకు ఇక్కడ 18-inch టైర్స్ వస్తాయి అండ్ ప్రొఫైల్ వచ్చేసి మీకు 235/60 సెక్షన్ వస్తుంది. ఎలాయ్ వీల్స్ కూడా ఇవి వచ్చేసి మీకు డైమండ్ కట్ ఎలాయ్స్. అదే కనుక మీరు లోవర్ వేరియంట్స్ కనుక ఆప్ట్ చేస్తే మీకు 17-inch టైర్స్ విత్ 17-inch డైమండ్ కట్ ఎలాయ్స్ వస్తుంది. బ్రేక్స్ కనుక చూసుకుంటే మీకు ఫ్రంట్ వచ్చేసి వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి అండ్ రియర్ వచ్చేసి మీకు సాలిడ్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే మీకు ఫ్రంట్ వచ్చేసి మెక్ఫర్సన్ స్ట్రట్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ విత్ ఎఫ్ఎస్డి అండ్ స్టెబిలైజర్ బార్ వస్తుంది. వెరాజ్ మీకు వెనకాల సస్పెన్షన్ వచ్చేసి మల్టీలింక్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ విత్ ఎఫ్ఎస్డి అండ్ స్టెబిలైజర్ బార్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకుంటే మీకు ఇక్కడ 200 mm ప్రొవైడ్ చేయడం జరిగింది ఆర్ 20 cm, విచ్ ఇస్ వెరీ మచ్ ఇనఫ్ ఫర్ అవర్ ఇండియన్ రోడ్ కండిషన్స్. మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి అయితే సరిపోతుంది. వింగ్ మిర్రర్స్ చూసుకుంటే మీకు ఇక్కడ డ్యూయల్ ఫినిష్ వచ్చింది. ఒకటేమో బాడీ కలర్ అలాంగ్ విత్ బ్లాక్ కలర్, దాంతోపాటు మీకు టర్న్ ఇండికేటర్స్. మిర్రర్ అడ్జస్ట్మెంట్ చూసుకుంటే మీకు ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ వస్తుంది, దాంతోపాటు ఆటో ఫోల్డ్ ఫంక్షన్ కూడా ఉంది. చాసీ అండ్ కన్స్ట్రక్షన్ కనుక చూసుకుంటే ఈ XUV 700కి మోనోకాక్ చాసీ వస్తుంది. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి మీకు XUV 500 కన్నా 80% స్టిఫర్గా ఉంటుంది. మీకు ఓవరాల్ వెయిట్ కూడా రెడ్యూస్ చేయడం జరిగింది. లైట్ వెయిట్ హై టెన్సైల్ స్టీల్ యూస్ చేస్తారు, దాంతోపాటు వెయిట్ తక్కువ ఉన్న ఇంజన్స్ కూడా వాడటం జరిగింది. సో మీకు టోటల్ వచ్చేసి 70 kilos వెయిట్ రిడక్షన్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఈ కార్ కర్బ్ వెయిట్ వచ్చేసి మీకు 1960 kgs ఉంటుంది, విచ్ ఇస్ క్లోజ్ టు 2 tons అని చెప్పుకోవాలి. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మంచి క్లీన్ లుక్ వచ్చింది, ఎస్పెషలీ విత్ దీస్ డోర్ హ్యాండిల్స్. ఈ డోర్ హ్యాండిల్స్ మెకానిజం చూసుకుంటే మీరు పుష్ చేయగానే హ్యాండిల్ పాప్అవుట్ అవడం జరుగుతుంది. ఒకవేళ మీరు లగ్జరీ ప్యాక్ గానీ ఆప్ట్ చేస్తే మీకు స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. సో ఇదేంటంటే మీరు వెహికల్ అప్రోచ్ అవగానే ఆటోమేటిక్గా డోర్ హ్యాండిల్స్ అనేవి ఫ్లష్ అవుతాయి లేదా పాప్ అవటం జరుగుతుంది. ఇదే డోర్ హ్యాండిల్ మెకానిజం మన ల్యాండ్ రోవర్ కార్స్ లో వాడతారు. విండో లైన్ కింద చూసుకుంటే మీకు మెటల్ స్ట్రిప్ ఇవ్వడం జరిగింది, విచ్ గివ్స్ దట్ ఎలిగెంట్ లుక్. పైన చూసుకుంటే మీకు బ్లాక్ కలర్ రూఫ్ రైల్స్, దాంతోపాటు మీకు డబుల్ పేన్ పానోరామిక్ సన్ రూఫ్. ఆల్రెడీ మీకు చెప్పినట్టే రియర్ బ్రేక్స్ వచ్చేసి సాలిడ్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి. అదే విధంగా వీల్ ఆచెస్ అండ్ క్లాడింగ్స్ కూడా చూడొచ్చు. మీకు పైన వచ్చేసి షార్క్ ఫిన్ యాంటీనా, దాంతోపాటు రూఫ్ స్పాయిలర్, అండ్ ఈ రూఫ్ స్పాయిలర్లోనే మీకు హైమౌంట్ స్టాప్ ల్యాంప్ ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో రియర్ సెక్షన్కి వచ్చేస్తే మీరు రియర్ విండో మీద చూడొచ్చు డీఫాగర్ అండ్ దాంతోపాటు వైపర్. మనకి ఫ్రంట్ పోర్షన్ లాగే రియర్ పోర్షన్ కూడా బాగా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్. సో చాలా క్లీన్ లుక్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు అగైన్ కొత్త లోగో అండ్ దాని కింద రియర్ పార్కింగ్ కెమెరా, దాంతోపాటు చిన్న LED లైట్ కూడా ఉంది మన నెంబర్ ప్లేట్కి. టెయిల్ లైట్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి యారో హెడ్ LED టెయిల్ ల్యాంప్స్ అండ్ దాంతోపాటు మీకు ఆల్రెడీ చూపించినట్టుగా సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. లోవర్ బంపర్స్ మీద చూసుకుంటే మీకు రియర్ రిఫ్లెక్టర్స్ అండ్ దాంతోపాటు స్కిడ్ ప్లేట్ విచ్ ఇస్ ఫినిష్డ్ ఇన్ సిల్వర్ కలర్. అదేవిధంగా మీకు పైన పార్కింగ్ సెన్సార్స్. ఇక్కడ వచ్చేసి మీకు వేరియంట్ బ్యాడ్జ్ వస్తుంది AX7 విచ్ ఇస్ ద టాప్ వేరియంట్, అండ్ దానిపైన వచ్చేసి మీకు XUV 700 బ్యాడ్జ్ విచ్ ఇస్ ద మోడల్ నేమ్. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ అండ్ థర్డ్ రో స్పేస్ కూడా చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు టెయిల్ గేట్ అనేది హైడ్రాలిక్ స్టడ్స్ యూస్ చేసుకుని ఓపెన్ అవుతుంది. హవెవర్ మీకు ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఫంక్షన్ రాదు, మాన్యువల్గా ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మేబీ కాస్ట్ కటింగ్ కోసం చేసి ఉంటారు, బట్ నాట్ ఎన్ ఇష్యూ. మహీంద్రా వాళ్ళు బూట్ క్యారింగ్ కెపాసిటీ ఫిగర్స్ ఏమీ చెప్పలేదు, బట్ మీరు ఇక్కడ చూస్తున్నట్టు థర్డ్ రో అన్ఫోల్డ్ చేస్తే కనుక మీకు ఇంత బూట్ స్పేస్ అయితే ఉంటుంది. హవెవర్ మీ ఫ్యామిలీలో 5 members కనుక ఉంటే ఆబ్వియస్గా మీరు ఆ థర్డ్ రో సీట్స్ అనేవి ఫోల్డ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా బూట్ కెపాసిటీ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బూట్ కింద చూసుకుంటే మీకు టూల్ కిట్ అండ్ స్పేర్ టైర్ ప్లేస్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెల్ ఇది వచ్చేసి మీకు 155/90 సెక్షన్ 18-inch స్టీల్ వీల్ అయితే వస్తుంది. ఈ థర్డ్ రో సీట్స్ ఫోల్డ్ అండ్ అన్ఫోల్డ్ చేయడం చాలా ఈజీ. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టు సీట్ మీద ల్యాచ్ ఉంటుంది. ఈ ల్యాచ్ పుల్ చేయగానే మీరు ఈజీగా సీట్ ఫోల్డ్ చేయడం కానీ అన్ఫోల్డ్ చేయడం కానీ చేయొచ్చు. సో ల్యాచ్ పుల్ చేసి సీట్ వెనక్కి లాగటమే. ఫోల్డ్ చేయడం కూడా సేమ్ మెకానిజం, ఈ ల్యాచ్ని పుల్ చేసి పుష్ చేయడమే. సో దట్స్ ఆల్ అబౌట్ ద బూట్ స్పేస్. ఆల్రెడీ ఇప్పుడు మనం థర్డ్ రో చెక్ చేద్దాం. ఇక్కడ థర్డ్ రో సీట్స్ యాక్సెస్ చేయాలంటే చాలా ఈజీ. మీకు 1 touch టంబుల్ డౌన్ సీట్ ఫంక్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ సెకండ్ రో సీట్స్ కింద ఈ ల్యాచ్ పుల్ చేస్తే మీకు ఈజీగా సీట్ అనేది ఫోల్డ్ అయిపోతుంది. సో ఇలా మీరు థర్డ్ రోని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఆల్రైట్, లెట్ మీ గెట్ ఇన్. ఆల్రైట్, మీరు చూడొచ్చు నేను ఇక్కడ థర్డ్ రో సీట్లో కూర్చున్నాను. జస్ట్ గివ్ మీ అ సెకండ్, లెట్ మీ అన్ఫోల్డ్ ద సీట్. సీట్ అన్ఫోల్డ్ చేస్తే కదా మనకి స్పేస్ తెలిసేది. సో ఇక్కడ చూడొచ్చు సీట్ అనేది ప్లేస్లో ఉంది. అండ్ ఇక్కడ లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ మీరు చూడొచ్చు. అంత కంఫర్టబుల్గా అయితే ఏమీ లేదు. నా హైట్ వచ్చేసి అరౌండ్ 5 feet 10 inches. కూర్చుంటానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో ఇది షార్టర్ పీపుల్కి అండ్ పిల్లలకి బెటర్ సూటెడ్ అని చెప్పుకోవాలి. ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇక్కడ AC వెంట్స్, దాంతోపాటు ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ నాబ్ కూడా ఉంది. దాంతోపాటు మీకు కప్ అండ్ బాటిల్ హోల్డర్ అండ్ 12 volts పవర్ సాకెట్. సో థర్డ్ రో సీట్స్ వరకు అయితే ఇంతే. ఆల్రెడీ ఇప్పుడు మనం సెకండ్ రో సీట్స్ కూడా చెక్ చేసేద్దాం. సో మీరు ఇక్కడ పుష్ చేయగానే హ్యాండిల్ పాప్అవుట్ అవడం జరుగుతుంది. సో డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ థింగ్ నోటీస్ చేసింది ఏంటంటే నేను ఇక్కడ విండోస్ అన్నవి చాలా లార్జ్ అండ్ బాక్సీగా ఉన్నాయి.
సో మనకి మంచి వ్యూ ఉంటుంది. ఇక్కడ డోర్ ఓపెనర్స్ వచ్చేసి మీకు బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్, డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మీకు పియానో బ్లాక్ ఫినిష్, దాంతోపాటు మీకు పవర్ విండో బటన్. కింద చూసుకుంటే మీకు డోర్ పాకెట్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్కి, అండ్ దాని పక్కన స్పీకర్ కూడా చూడొచ్చు. ఒకవేళ మీరు లగ్జరీ ప్యాక్ ఆప్ట్ చేస్తే మీకు 12 స్పీకర్ సోనీ ఆడియో సిస్టమ్ అయితే వస్తుంది. సీట్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి లెదరీ సీట్స్, దాంతోపాటు మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, సెంటర్లో వచ్చేసి మీకు ఆర్మ్రెస్ట్ అలాంగ్ విత్ 2 కప్ హోల్డర్స్, అదేవిధంగా ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా ఉన్నాయి. ఆల్రైట్, లెట్స్ గెట్ ఇన్ అండ్ చెక్ ద స్పేస్. సో మీరు కూర్చున్న వెంటనే చెప్పేయచ్చు ఇది చాలా స్పేషియస్ క్యాబిన్ అని. ఇక్కడ మీరు చూడొచ్చు లెగ్ రూమ్ కానీ, ఫుట్ రూమ్ కానీ, నీ రూమ్ కానీ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. అదేవిధంగా అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ సెంటర్లో కింద చూసుకుంటే మీకు ట్రాన్స్మిషన్ హంప్ అంటూ ఏమీ లేదు. సో సెంటర్లో కూర్చున్న ప్యాసింజర్కి లెగ్ రూమ్ ఇష్యూస్ ఉండవు. ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే మీకు ఇక్కడ సీట్ పాకెట్స్ ఉన్నాయి, మీ మ్యాగజైన్స్ కానీ న్యూస్ పేపర్స్ కానివ్వండి. ఇక్కడేమో మీకు వచ్చేసి ఏసీ వెన్స్, దాని కింద చూసుకుంటే చిన్న స్లాట్ ఫర్ యువర్ ఫోన్, అండ్ దాని పక్కన వచ్చేసి మీకు USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్. రీడింగ్ లైట్స్ వచ్చేసి మీకు ఇక్కడ వస్తాయి, LED రీడింగ్ లైట్స్, దాని పక్కన గ్రాబ్ రైల్, దాంతోపాటు హుక్. ఇక్కడ సెకండ్ రోలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ ఫ్రంట్ ఉన్న కో ప్యాసింజర్ సీట్ని మీరు ఫ్రంట్కి పుష్ చేయొచ్చు. జస్ట్ ఇన్నోవాకి ఎలా ఉంటుందో అలాంటి ఫీచర్ అనమాట. సో మీరు ఈ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ పుష్ చేసి మీరు లెగ్ రూమ్ కానీ, నీ రూమ్ కానీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు మీ లెగ్స్ అనేవి కంఫర్టబుల్గా స్ట్రెచ్ చేసి కూర్చోవచ్చు. ఫ్రంట్ డాష్బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. ఆల్రెడీ ఫైనల్గా ఫ్రంట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మీకు మెమరీ సీట్ ఫంక్షన్ ఉంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, నేను డోర్ తీయగానే సీట్ అన్నది మూవ్ అయింది. సో ఇది యాక్చువల్గా మెమరీ సీట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్తో మీకు కావాల్సిన సీట్ అడ్జస్ట్మెంట్ ఆల్రెడీ ప్రీసెట్ చేసుకోవచ్చు. మీకు ఈ XUV 700లో 3 మెమరీ సీట్ ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మర్సిడీస్ బెంజ్కి వచ్చే ఎలక్ట్రిక్ సీట్ అడ్జస్ట్మెంట్ ఏదైతే మనకి డోర్స్ మీద ఉంటుందో అదే టైప్ అడ్జస్ట్మెంట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ డోర్స్ మీద ఉన్న కంట్రోల్స్తో సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్గా. అగైన్ డోర్ ఓపెనర్స్ వచ్చేసి మీకు బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్, దాంతోపాటు దీని సరౌండింగ్ వచ్చేసి బీచ్ కలర్ ట్రీట్మెంట్ వచ్చింది. అగైన్ ఇక్కడ సెంటర్లో మీకు ఇక్కడ బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్లో ఒక ఇన్సర్ట్ వచ్చింది. డోర్ హ్యాండిల్స్ వచ్చేసి అగైన్ పియానో బ్లాక్ ఫినిష్. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే మీకు లాక్ అండ్ అన్లాక్ స్విచెస్, పవర్ విండో బటన్స్, చైల్డ్ లాక్, ORVM కంట్రోల్స్ అండ్ ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఉంది. కింద లోవర్ డోర్స్లో చూడొచ్చు వార్నింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. దాంతోపాటు మీకు డోర్ పాకెట్స్ వాటర్ బాటిల్స్కి, అండ్ దాని పక్కన స్పీకర్. పవర్ లేదా ఎలక్ట్రిక్ సీట్ ఫంక్షన్స్తో పాటు మీకు ఇక్కడ లంబా సపోర్ట్ కూడా ఉంది. ఇది వచ్చేసి మీకు మాన్యువల్ అడ్జస్ట్మెంట్, ఎలక్ట్రిక్ కాదు. కింద వచ్చేసి మీకు పెడల్స్, దాని పక్కన ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి బానెట్ లీవర్. పైకి వెళ్తే ఇక్కడ ESC ఆఫ్ లేదా ట్రాక్షన్ కంట్రోల్ స్విచ్ ఉంది. దాంతోపాటు హిల్ డిసెంట్ కంట్రోల్, అండ్ పక్కన వచ్చేసి మీకు హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, అండ్ AC వెన్స్ కూడా చూడొచ్చు. మనకి సిల్వర్ కలర్ యాక్సెంట్ వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు మనం డ్రైవర్ సీట్లో కూర్చుందాం. మీరు ఇక్కడ స్టీరింగ్ వీల్ కనుక చూసుకుంటే మీకు 3 స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ వస్తుంది. అగైన్ ఇది లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్. దాంతోపాటు కొత్త లోగో కూడా చూడొచ్చు స్టీరింగ్ వీల్ మీద. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ వస్తాయి. మీకు ఫోన్ బటన్స్, ట్రాక్ సీకింగ్ బటన్స్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్. రైట్ సైడ్ ఏమో వచ్చేసి మీకు క్రూజ్ కంట్రోల్ బటన్స్, అండ్ దాంతోపాటు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ స్విచెస్ కూడా ఉన్నాయి. స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్. సో మీరు రీచ్ అండ్ యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ కంట్రోల్స్, రైట్ సైడ్ ఏమో లైట్ కంట్రోల్స్. ఇక్కడ ఫ్రంట్ క్యాబిన్ చూసుకుంటే మనకి డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేయడం జరిగింది. మీకు ఆ ప్యాసింజర్ సైడ్ డాష్బోర్డ్ చూసుకుంటే మీకు బీచ్ లెదర్ ట్రీట్మెంట్ వచ్చింది. దాంతోపాటు డబుల్ స్టిచ్చింగ్ కూడా ఉంది. అండ్ గ్లో బాక్స్ని, ఈ డాష్బోర్డ్ని సెపరేట్ చేస్తూ సిల్వర్ ఇన్సర్ట్ కూడా ఉంది సెంటర్లో. గ్లో బాక్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఫెయిర్లీ సైజ్డ్ గ్లో బాక్స్ అని చెప్పుకోవాలి. అంటే స్పేస్ అన్నది ఎక్కువగానే ఉంది. దాంతోపాటు లోపల ఇల్యూమినేషన్ కూడా ఉంది, లైట్. ఆల్రైట్, లెట్ మీ టర్న్ ఆన్ ది ఇగ్నిషన్ ఆన్ చేసి మీకు స్క్రీన్స్ చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఫ్రంట్ వచ్చేసి 10.25 ఇంచెస్ HD స్క్రీన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అయితే వస్తుంది. గ్రాఫిక్స్ చూసుకుంటే చాలా క్లియర్గా అండ్ క్రిస్ప్గా ఉన్నాయి. చాలా ఇన్ఫర్మేషన్ అండ్ లేఅవుట్స్ ఉన్నాయి. స్పీడోమీటర్ వచ్చేసి మీకు ఆన్ లెఫ్ట్ సైడ్, అలాగే టాకోమీటర్ వచ్చేసి మీకు రైట్ సైడ్ ప్లేస్ చేయడం జరిగింది. మీకు టైం, టెంపరేచర్, ఓడోమీటర్, వార్నింగ్స్, శాటిలైట్ నావిగేషన్. ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో వన్ ఆఫ్ ద కూల్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ లేఅవుట్స్ చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న లేఅవుట్ వచ్చేసి నార్మల్ లేఅవుట్. దాని తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఒకసారి సెలెక్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. వావ్, లుక్స్ కూల్. మీకు ఇక్కడ డైల్స్ అనేవి ష్రింక్ అయిపోయి మిగతా స్పేస్ అంతా నావిగేషన్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదే లేఅవుట్ మనకి ఆడీస్ యొక్క వర్చువల్ కాక్పిట్లో ఉంటుంది. అండ్ అదే సిమిలర్ లేఅవుట్ ఇక్కడ చూడటం ఇట్స్ నైస్. ఆల్రెడీ ఇప్పుడు థర్డ్ లేఅవుట్ కూడా చెక్ చేద్దాం, విచ్ ఇస్ కాల్డ్ మినిమల్. సో ఇక్కడ మినిమల్కి నార్మల్కి పెద్ద డిఫరెన్స్ అంటూ ఏం లేదు. ఆల్రెడీ మిగతా ఆప్షన్స్ చూసుకుంటే మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ డ్రైవర్ అసిస్టెన్స్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, డ్రౌజినెస్ డిటెక్షన్, TPMS లేదా టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ యాక్సెస్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ ఫ్యూయల్ ఇన్ఫో కూడా ఉంది. సో ఇప్పుడు ఇది ఒక ఓవర్ వ్యూ అనుకోండి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్.
సో ఇన్ డెప్త్గా సెపరేట్ వీడియో చేస్తాను ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ కలిపి, ఎందుకంటే ఇది చాలా ఎక్స్పాన్సివ్, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ మీకు 10.25 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ ఎలెక్సా ఇంటిగ్రేషన్. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా ట్యాబ్స్ ఉన్నాయి. ఫన్ ఇన్ XUV 700, ఫన్ విత్ XUV 700, అలాగే మీకు ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఫన్ విత్ XUV 700 ట్యాబ్ సెలెక్ట్ చేశాను. ఓకే, సో ఇది G మీటర్ చూపిస్తుంది. అండ్ ఈదర్ సైడ్స్ అటు ఇటు చూసుకుంటే మీకు టార్క్ అండ్ పవర్ బ్యాండ్స్ ఉన్నాయి. స్క్రీన్ కొంచెం ల్యాగ్ ఉంది, బట్ లేఅవుట్ చూసుకుంటే చాలా ఇంట్యూటివ్గా ఉంది, ఈజీగా యూస్ చేయొచ్చు. మీకు ఇక్కడ రేడియో, మ్యూజిక్, ఫోన్, ఇన్బిల్ట్ నావిగేషన్, వీటితో పాటు మీకు బిల్ట్ ఇన్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. నేను ఇక్కడ రియర్ పార్కింగ్ కెమెరా సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ డిఫరెంట్ వ్యూస్ అయితే చూడొచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ సెలెక్ట్ చేస్తే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అగైన్ ఈ ఇన్ఫర్టైన్మెంట్లో మీకు చాలా ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ చెప్పినట్టు మీకు ఒక సెపరేట్ ఇన్ డెప్త్ వీడియో చేస్తాను. దాన్ని ఫాలో అవుతూ కనుక చూసుకుంటే మీకు ఇక్కడ సెంట్రల్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత చూసుకుంటే మీకు ఇక్కడ డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. సో ఇది 2 జోన్ అనమాట. మీకు టెంపరేచర్ నాబ్స్ అటు ఇటు ఇవ్వడం జరిగింది. అండ్ సెంటర్లో మీకు ఫ్యాన్ స్పీడ్ స్విచెస్. అగైన్ దాన్ని ఫాలో అవుతూ కనుక చూసుకుంటే మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్ స్విచెస్ ఉన్నాయి. హజార్డ్ లైట్ స్విచ్ ఉంది. ఈ స్విచెస్ కింద చూసుకుంటే మీకు ఇక్కడ USB పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ 2 USB పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నార్మల్ వన్ అండ్ ఇంకోటి వచ్చేసి మీకు ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్. అలాగే ఈ పోర్ట్స్ పక్కన మీకు డెడికేటెడ్ ఫోన్ స్లాట్ అయితే ఉంది. దాంతోపాటు మీకు స్పేస్, ఒకవేళ మీరు లగ్జరీ ప్యాక్ ఆఫ్ చేస్తే మీకు ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఫోన్ ప్యాడ్ వస్తుంది. సో ఈ X7 పెట్రోల్ వేరియంట్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో మీకు ఇక్కడ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుంది. వేరేస్ మాన్యువల్ ఆఫ్ చేస్తే మీకు 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. ఇక్కడ గేర్ షిఫ్ట్ నాబ్ వచ్చేసి లెదర్ ఫినిష్ వచ్చింది. దాంతోపాటు స్టిచ్చింగ్ కూడా ఉంది. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ కనుక చూసుకుంటే మీకు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ వస్తుంది. అదే లగ్జరీ ప్యాక్ కనుక ఆఫ్ చేస్తే మీకు EPB లేదా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు హిల్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంటుంది. మీరు ఇన్ఫర్టైన్మెంట్ టచ్ చేయకుండానే ఇక్కడ స్వివిల్ వీల్తో మీరు కంట్రోల్ చేయొచ్చు. మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. డిఫరెంట్ ఆప్షన్స్ అండ్ ఫీచర్స్ సెలెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు మీకు ఫోన్ బటన్ కూడా ఉంది. దాన్ని ఫాలో అవుతూ మీకు కప్ హోల్డర్, ఇక్కడ చిన్న మీడియం సైజ్ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ సెంటర్లో ఆర్మ్రెస్ట్ వచ్చేసి లెదర్ ఫినిష్ వచ్చింది. దీనికి కూలింగ్ ఫంక్షన్ కూడా ఉంది లోపల. అదేవిధంగా ఈ ఆర్మ్రెస్ట్ స్లైడబుల్. సో మీకు కావాల్సిన కంఫర్టబుల్ పొజిషన్కి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన చూసుకుంటే మీకు ఇక్కడ IRVM లేదా ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్, దాన్ని ఫాలో అవుతూ మీకు సన్ గ్లాస్ హోల్డర్, అదేవిధంగా మీకు LED ఇండివిజువల్ రీడింగ్ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకో కూల్ ఫీచర్ ఏంటంటే మీకు ambient లైట్ కూడా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇల్యూమినేట్ అవుతుంది. ఆ సెంటర్లో స్విచ్ చూడొచ్చు, ఇది వచ్చేసి ఎమర్జెన్సీ స్విచ్. అండ్ ఫైనల్గా కనుక చూసుకుంటే మీకు పానోరామిక్ సన్ రూఫ్. సో బ్లైండ్ ఓపెన్ చేయగానే మొత్తం క్యాబిన్ అంతా లైట్తో ఫిల్ అయ్యి చాలా రూమీగా అండ్ స్పేషియస్గా ఉంటుంది, ఎస్పెషలీ విత్ దీస్ బీజ్ ఇంటీరియర్స్. సో ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ ఆల్మోస్ట్ కవర్ చేశాను. ఇప్పుడు మనం సేఫ్టీ ఫీచర్స్ కనుక చూసుకుంటే మీకు ADAS లేదా అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. అలాగే మీకు 7 airbags, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, డ్రైవర్ డ్రౌజినెస్ డిటెక్షన్, స్మార్ట్ పైలట్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేక్స్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్ట్ అండ్ లేన్ కీప్ అసిస్ట్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్సో మీకు ఈ XUV 700కి కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ అన్ని మీ స్మార్ట్ ఫోన్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. మీరు Adreno X Connect యాప్ యూస్ చేసి 70 కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ని యాక్సెస్ చేయొచ్చు. మీరు ఫీచర్స్ లైక్ రిమోట్ డోర్ లాక్ అండ్ అన్లాక్, రిమోట్ స్టార్ట్ స్టాప్, జియో ఫెన్సింగ్, లైవ్ వెహికల్ ట్రాకింగ్ అండ్ షేరింగ్ లాంటి ఫీచర్స్ యాక్సెస్ చేయొచ్చు. ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైజెస్ కనుక చూసుకుంటే బేస్ మోడల్ పెట్రోల్ XUV 700 MX వచ్చేసి మీకు 15,53,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ AX7 పెట్రోల్ ఏదైతే నేను రివ్యూ చేశానో ఇది వచ్చేసి మీకు 24,05,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అదే విధంగా డీజిల్ వేరియంట్స్ కనుక చూసుకుంటే బేస్ మోడల్ డీజిల్ MX వచ్చేసి మీకు 16,14,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ AX7 డీజిల్ వచ్చేసి మీకు 24,87,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. సో వైజాగ్ వ్యూయర్స్ ఎవరికైనా మహీంద్రా కార్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు మహీంద్రా ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ విజిట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మీకు సీతంపేట, అక్కైపాలెం అండ్ మద్దిలపాలెంలో మీకు షోరూమ్స్ ఉన్నాయి. సో మీరు టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా, వెహికల్ చూడాలన్నా మీరు ఈ షోరూమ్స్ విజిట్ చేయొచ్చు. సో దాట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కార్ రివ్యూస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.